అందరికీ నమస్కారం. నేను డిసిడిసి కిడ్నీ కేర్ క్లినికల్ ఆప్స్ మేనేజర్ డాక్టర్ రోహిత్. ఈ రోజు మేము క్లినికల్ ఇండికేటర్ పై చర్చ చేస్తాము. మొదటిగా మేము క్లినికల్ ఇండికేటర్ అంటే ఏమిటి అనేది గురించి మాట్లాడాలి. మీరు అది ఎలా పట్టుకోవాలి? మరి దీని జవాబు ఎవరిది? కాబట్టి మొదటిగా క్లినికల్ ఇండికేటర్ అంటే ఏమిటి? ఈ విషయంలో సూచకం అంటే ఏమిటి? ఉదాహరణకు మనం రోడ్డులో వెళ్లాలనుకుంటే ముందు వైపు ఉన్న వాహనంలో ఇండికేటర్లు ఉంటాయి. అవి మనం ఎక్కడికి వెళ్లేటప్పుడు వాహనం ఎక్కడికి వెళుతుందని తెలియజేస్తాయి. కాబట్టి దాని ప్రకారం మనం నిజంగా ఎక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాము. హామీనికి క్లినికల్ ఇండికేటర్ మన డయాలిసిస్ చాలా బాగుందని చెప్పుకున్నాడు. క్లినికల్ ఇండికేటర్ అనేది పరిమాణాత్మక డేటా. ఇది రోగి సంరక్షణ యొక్క నిర్మాణం, ప్రక్రియ మరియు ఫలితం ఎలా ఉందో చెబుతుంది. అనుకూల ఆరోగ్య కార్యకలాపంలో క్లినికల్ ఇండికేటర్ ప్రముఖ పాత్ర పనిచేస్తుంది. ఇప్పుడు క్లినికల్ ఇండికేటర్ ఎలా పరిగణించబడుతుంది అనే విషయం పరిచయం చేస్తాము. క్లినికల్ ఇండికేటర్ను సంగ్రహించడానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి, కానీ మనం ఉపయోగిస్తున్నది గూగుల్ ఫారం. మనం గూగుల్ ఫారంలో సంగ్రహించే డేటా పాత అయినది కాదు, అది బ్యాక్ డేటెడ్ డేటా అని పిలుస్తాము. ఇప్పుడు దీని జవాబు ఎవరికి ఉంది? మేము క్లినికల్ ఇండికేటర్ యొక్క బాధ్యతను రెండు భాగాలుగా విభజిస్తాము. ఒకటి యూనిట్ స్థాయిలో మరియు మరొకటి హెడ్ ఆఫీస్ స్థాయిలో ఉన్నాయి. యూనిట్ స్థాయిలో క్లినికల్ ఇండికేటర్ యొక్క బాధ్యత ప్రతిరోజు 24 గంటల బ్యాక్ డేటాను మాకు పంపే వైద్యుడి జవాబు. హెడ్ ఆఫీస్ స్థాయిలో రీజనల్ మేనేజర్లు, క్లినికల్ ఓప్స్ మేనేజర్ మరియు ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సు డేటాపై పనిచేయాలి. ఇప్పుడు మనలో సంగ్రహించే ఆ సూచికల గురించి మాట్లాడుకుందాం. ఇవి డయాలిసిస్ మొత్తం సంఖ్య, సరిపోయిన డయాలిసిస్ మొత్తం సంఖ్య, ఎక్సెస్ సైట్ ఇన్ఫెక్షన్ మొత్తం సంఖ్య, నీల్ స్టిక్ గాయం మొత్తం సంఖ్య మరియు ఇతర లక్షణాలు. మొదటి సూచిక డయాలిసిస్ మరియు కొత్త పేషెంట్లు. గత 24 గంటల్లో మా యూనిట్లో డయాలిసిస్ సంఖ్యను డయాలిసిస్ సాంకేతిక సంఖ్యలలో కలిపి పరిశీలిస్తాము. రెండవ సూచిక కింద మా యూనిట్లో కొత్త పేషెంట్ సంఖ్యను న్యూ పేషెంట్ ఇండికేటర్ అడగండి. తదుపరి సూచిక డయాలసిస్ సరిపడినది కాదు. తగినంత డయాలసిస్ అంటే ఏమిటి? తగినంత డయాలసిస్ అనేది కెటివైవి విలువ 1.2 కంటే ఎక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది. 3 భాగాలుగా సరిపడా డయాలసిస్ చేస్తున్నాం. కెటివైవి విలువ 1.2 కంటే ఎక్కువగా ఉండాలి, 1.2 కంటే తక్కువగా ఉండకపోతే లేదా కెటివైవి నమోదు చేయబడకపోవచ్చు. గడివేళలో 3 భాగాలుగా సరిపడా డయాలసిస్ని మేము పక్కన పట్టుకున్నాము. తదుపరి సూచిక ప్రక్రియ మరియు క్యాథెటరైజేషన్ విశేషాలు. గడిచిన 24 గంటల్లో మా యూనిట్లో ఫెమోరల్, ఇంటర్నల్ జుగులర్ మరియు సబ్ క్లావియన్ వంటి ఏదైనా కాథెటరైజేషన్ని ప్రొసీజర్ ఇండికేటర్ కింద క్యాప్చర్ చేస్తాం. తదుపరి సూచిక అదనపు సైట్ సంక్రమణ. ఎక్సెస్ సైట్ ఇన్ఫెక్షన్ అంటే ఫెమోరల్, ఇంటర్నల్ జుగులర్, సబ్క్లేవియన్, ఎబిఫిస్టులా, పెర్మాకాత్ వంటి సైట్ ఇన్ఫెక్షన్లకు సంబంధించినది. చీము, రక్తపారుదల లేదా వాపు వంటి ఏదైనా ఇన్ఫెక్షన్ కనిపిస్తే అది అదనపు సైట్ ఇన్ఫెక్షన్. మా యూనిట్లో డయాలిసిస్ ప్రారంభించే ముందు అలాంటి కేసు ఏదైనా కనిపిస్తే అది అదనపు సైట్ ఇన్ఫెక్షన్ కాదుగా. తదుపరి వేడి వేదన సూచకం కూడా ఉంది. సూది స్టిక్ గాయంపై ఏదైనా కట్ లేదా గాయం కనిపిస్తే అది సూది స్టిక్ గాయం. టెక్నీషియన్, డాక్టర్, నర్సు లేదా రోగి వంటి ఎవరైనా యూనిట్లో ఈ సమస్య జరగవచ్చు. కాబట్టి సూది స్టిక్ గాయంపై ఏదైనా వేరొక గాయం కనిపిస్తే అది కూడా సూది స్టిక్ గాయం మాత్రమే. తదుపరి సూచకం అనేది విషప్రతికార ప్రతికూల ప్రతికారం. ఒక యూనిట్లో డయాలసిస్ సమయంలో సాధారణ మోతాదుపై మరియు తగిన మోతాదులో రోగికి ఏదైనా ఔషధం ప్రతికూల ప్రతికరణ ఉంటే అది ఒక ప్రతికరణ అయితే అది ప్రతికూల ఔషధ ప్రతికరణం అవుతుంది. రోగి చికిత్స ప్రక్రియలో ఏదైనా ప్రతికూల ప్రతికారం సంకేతాలు కనిపిస్తే అదనపు ఔషధ ప్రతికారం క్రింద నమూనాలుగా పట్టుకోవచ్చు. తదుపరి సూచిక మందుల దోషం. మందుల దోషాన్ని నిర్వచించినట్లయితే అది ప్రతిరోధించగలిగే మందుల దోషం. తప్పుడు మోతాదు, తప్పుడు నిర్వహణ లేదా తప్పుడు సూచన వంటి మందుల దోషాలు కారణం అవుతాయి. ఔషధ పొరపాంతో సంబంధించిన లోపాల కారణాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఔషధ దోషం కారణంగా అటువంటి ప్రతిక్రియ కనుగొనబడినట్లు మేము ఔషధ దోష సూచికలో గ్రాహకం చేస్తాము. తదుపరి సూచిక అనిష్ట ప్రతిక్రియ. ప్రతికూల ప్రతిచర్యం ఏదైనా రసాయనం వల్ల స్టాఫ్ లేదా రోగికి ఏదైనా చెడు ప్రభావం చూపించినట్లు ఉంటే అది ప్రతికూల ప్రతిచర్యం అని పిలవబడుతుంది. డయాలసిస్లో రెనాలిన్,
హైడ్రోజన్ పెరాక్సైడ్, హైడ్రోజన్ క్లోరైడ్ వంటి రసాయనాల వల్ల స్టాఫ్ లేదా రోగికి ఏదైనా సమస్య ఉంటే దాన్ని ప్రతికూల ప్రతిచర్య కింద అడ్డుకోవాలి. తదుపరి సూచిక స్పిల్. ఏదైనా ద్రవం అనిస్తుందాగా ఒక వ్యక్తి పైన, వస్త్రం లేదా ఉపరితలంపై పడితే దానిని స్పిల్ అంటారు. స్పిల్ రెండు రకాలు: జీవ మరియు రసాయన. ఎందుకంటే రక్తం లేదా ఏదైనా రసాయనం వంటి ఏదైనా ఒలికిపోవడం అన్ని స్థలాలలో లేదా వ్యక్తి పైన పడితే మేము దానిని స్పిల్ ఇండికేటర్ కింద సంగ్రహిస్తాము. తదుపరి సూచిక నిజంగానే కనిపిస్తుంది. పేషెంట్ లేదా స్టాఫ్కి జరిగిన అంశాలను ముందుకు తీసుకోవడం వల్ల సమ్మేళనం లేదా పొరపాటు అయితే అది నియర్ మిస్ అని పిలవబడుతుంది. ఇది కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఒక రోగి యొక్క డయాలైజర్ను మరొక రోగికి వర్తించే ముందు గుర్తించి ఆపివేస్తే దానిని నియర్ మిస్ అంటారు. కాబట్టి ఒక యూనిట్లో ఇలాంటి సంఘటనలు జరిగితే అది పేషెంట్ లేదా స్టాఫ్కి జరిగిన మీటింగ్కి నియర్ మిస్ కేటగిరీలో సంగ్రహించబడుతుంది. తరువాతి సూచిక రోగి పతనం. ఒక రోగి ఏ కారణంతో మంచం నుంచి పడినట్లయితే అవను గుర్తించిన పేషెంట్ ఫాల్ అని పిలుపుతారు. రోగి పడుతున్నప్పుడు పగుళ్ళు, లేసన్లు మరియు రక్తస్రావం వల్ల రోగికి భారము పడవచ్చు. కాబట్టి రోగి పడిపోయిన యూనిట్లో అటువంటి ఏదైనా ఘటన జరిగితే మేము దానిని పేషెంట్ ఫాల్ కేటగిరీ కింద సంగ్రహిస్తాము. తదుపరి సూచిక పేషెంట్ ట్రాన్స్ఫర్ లేదా రిఫర్ చేయబడుతుంది. కాబట్టి రోగిని ఒక యూనిట్కు విలువ పరిశీలన సూచకం కింద సంగ్రహిస్తాము. అది పేషెంట్ ట్రాన్స్ఫర్ కేటగిరీకి చేరుకుంది. తదుపరి సూచిక సెంటినల్ ఈవెంట్ కాదు. సెంటినల్ సంఘటనలు అంటే రోగికి, అతని సందర్శకుడికి లేదా ఏదైనా ఉద్యోగికి తీవ్రమైన శారీరక లేదా మానసిక గాయం ఉన్న ఘటనలు. సెంటినల్ సంఘటనల గురించి మాట్లాడటం ప్రారంభించాక అది అవయవం కోల్పోవడం, పనితీరు లేదా మరణం వంటి ప్రధాన సంఘటనలు మరియు మార్పు, కార్యాచరణ లేదా మరణం వంటి అనిర్వచనీయ సంఘటనలు. కాబట్టి ఒక యూనిట్లో లాగా లేని సంఘటనలు జరిగితే మేము దానిని సెంటినల్ ఈవెంట్ కేటగిరీ కింద సంగ్రహిస్తాము. తరువాతి సూచిక మరణ సూచకం. మరణం మరణాన్ని అర్థం చేస్తుంది. యూనిట్లో ఏదైనా కారణం వల్ల రోగి మరణించినట్లు మరణాల కేటగిరీకి చేర్చబడుతుంది. తదుపరి సూచిక రక్త పరివర్తన మరియు సమస్య. డయాలిసిస్ సమయంలో రోగికి రక్తం ఇవ్వడం జరిగితే పూర్తి రక్తం లేదా రక్తం భాగాన్ని ఇవ్వవచ్చు. ఇది రక్త పదార్థాల వినియోగం. రక్తమార్పణ ప్రక్రియలో రోగికి ఎదురుపెట్టే ఏదైనా సమస్య ఉంటే పరిణామం కలిగించుకోవాలి. రక్త మార్పిడి సమస్యలలో చిన్న నుండి జీవనాన్ని ప్రభావితం చేసే ప్రతికారాలు ఉంటాయి. రక్తమార్పణ ప్రక్రియలో రోగికి ఏదైనా ప్రతికారం ఉంటే దానిని రక్తమార్పణ ప్రతికార సంకేతం కింద నమూనాను తీసుకోవచ్చు. ఈ విషయంపై మీకు ఏవైనా సందేహం ఉంటే మీరు మా క్లినికల్ టీంతో సంప్రదించవచ్చు. ధన్యవాదములు.